తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృప చెప్పున మేము ఇక్కడ కూడి ఉన్నాం ప్రభువా. వాక్యమై ఉన్న దేవా, మీరు మాతో మాట్లాడండి. వినే చెవులను, గ్రహించే హృదయాలను, చూసే కన్నులను మాకు దయచేయి తండ్రి. నన్ను మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి. నీ భక్తిలో ప్రభువా తండ్రి మేము వృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయండి. ఆటంకపరిచే దురాత్మ శక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకున్నాం. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతిని సంబోధిస్తూ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఓ తిమోతి, ఓ దైవజనుడా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి తిమోతి, నీవు ఒక మాట విను. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టేయి. నీ సమయాన్ని అనవసరమైన విషయాల మీద నువ్వు దృష్టి పెట్టవద్దు. అనవసరమైన ముచ్చట్ల విషయమై నీవు మాట్లాడవద్దు. దాని విషయంలో నీ సమయాన్ని వృధాపరచుకోవద్దు. నువ్వు వాటిని విడిచిపెట్టాలి. నువ్వు అనవసరంగా ఇలాంటి వాటిని పెట్టుకుంటే అవి అపవిత్రత కలుగు చేస్తాయి. గనుక వాటికి దూరంగా ఉండి నీవు చేయవలసినటువంటి ఒక పని గురించి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తూ దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకొనుము. దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొమ్ము అంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తరువాత మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఇదే. భక్తి అనేది సాధన చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. సాధన అంటే ఏమిటి? ప్రాక్టీస్ చేయాలంట. ఒకరు భక్తిపరులుగా కనిపిస్తూ ఉన్నారంటే, ఒకరు దేవుణ్ణి బాగా దగ్గరగా వెంబడిస్తూ ఉన్నారంటే మనకేమనిపిస్తుంది?
వారిలో దైవభక్తి అధికంగా ఉంది, అందుకే వారు దేవుణ్ణి ఎక్కువగా వెంబడిస్తున్నారు అనుకుంటాం. అవునా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? తిమోతి, ఆ తిమోతి ప్లేస్లో మనం కూడా ఉంటాం. దైవభక్తి సాధన చెయ్యాలి. పాటలు నేర్చుకోవడానికి ఏం సాధన చేస్తాం? సరిగమ పదనిసలు సాధన చేస్తాం. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే దానిలో సాధన చేస్తాం. భక్తి కూడా అలాంటిదే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తిని సాధన చెయ్యాలంట, ప్రాక్టీస్ చేయాలంట. భక్తిని ప్రాక్టీస్ చేయడం ఏమిటి? భక్తిని ప్రాక్టీస్ చేయడం ఏమిటి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శరీర విషయంలో చాలామంది సాధకాలు చేస్తారు, అవి కొంతకాలం వరకే ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ నీవు దేవుని భక్తి విషయంలో సాధకం ప్రాక్టీస్ చేస్తే అది ప్రస్తుతం ఉన్నటువంటి జీవములోనూ, అంటే భూమి మీద నివసించినప్పుడు నీకు ఆ భక్తి సాధన ఉపయోగపడుతుంది. తరువాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత రాబోవు జీవం అంటే దేవుని వద్ద కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది తిమోతి అని చెప్తున్నాడు. దేవుని భక్తి అనేది ఎవరికి వారికి ఊరికినే రాదు. మనకు తెలుసు కదా ఫేమస్ డైలాగ్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. డబ్బులు ఎవరికి ఊరికే ఎలాగే రావో భక్తి అనేది కూడా ఊరికే రాదు. దాని విషయంలో మనసుని నిమగ్నం చేయడంలో ఒక వ్యక్తి సాధన చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి, మనసును అలవార్చుకోవాలి, మనసుకు అలవాటు చేసుకోవాలి. ఊరికే ఎవరికి కూడా నీ దైవభక్తి అనేది రాదు. దేవుని వెంబడించడం విషయంలో ఇతరులు చూసేటప్పుడు ఒక గొప్ప భక్తుడిని మనం చూస్తున్నప్పుడు, లేదా ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడు తాను చేసినటువంటి పరిచర్యను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ దైవజనుడు గొప్ప భక్తిపరుడు అనుకుంటాం. ఆ దైవజనుడు రాత్రింబగళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటాం. ఆ దైవభక్తుడు అన్ని రోజులు ఉపవాసం ఎలా ఉంటున్నాడు అనుకుంటాం. ఆ భక్తుడేంటి ఎల్లవేళలో బైబిల్ చదువుతున్నాడు అనుకుంటాం. ఈ భక్తుడేంటి ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటాం. అది ఊరికే రాదు, అది ఏదో వరం కాదు, అది సాధన చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చేయడం అంటే దాని యందు మనస్సును నిలపడం అనేది ముఖ్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి చెప్తున్నాడు, నీవు దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో, నీ మట్టుకు నువ్వే దాన్ని అలవర్చుకోవాలి. అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే శత్రువైనటువంటి అపవాది దాన్ని పొందకుండా మనకి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటాడు. ఒక వ్యక్తి దైవభక్తి పరుడు అయితే దానిలో అతను సాధన చేస్తే ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీవు అలాగూ సాధకము చేయడం వలన, ఆ విధముగా ప్రాక్టీస్ చేయడం వలన ఈ జీవిత కాలమంతా నీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకటి, రాబోవు జీవములో కూడా నీకది ప్రయోజనకరంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు.
దైవభక్తి సాధనలో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యముగా ఒక విషయం మనం ఆలోచన చేద్దాం ఈరోజు. దేవుని సన్నిధానములో దేవునితో సహవాసము చేయడం అనేది కూడా ఒక సాధన. దేవుని సన్నిధానముకు వెళ్ళి అక్కడ గడపడం అనేది ఒక సాధన. కాసేపు ప్రార్థన చేసినప్పటికీ ఏమవుతుంది? నిద్ర వస్తుంది, నీరసం వస్తుంది, వాచీలు కూడా స్లోగా పనిచేస్తాయి. ఇప్పుడు చాలాసేపు చేశాను కానీ ఇంకా సమయం అవుతుందా అనిపిస్తుంది. అది ఊరికే రాదు, అది సాధనం చెయ్యాలి, సాధకం చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తిమోతికి. దాని మీద మనస్సు నిలపడం అనేది ఫస్ట్ చేయవలసినటువంటి ప్రాక్టీస్. మొదటి సాధన సంగీతములో సారేగమ అంటారే, అలాగా యేసుక్రీస్తు దగ్గరికి భక్తికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేర్చుకోవలసిన సరిగమ ఏది తెలుసా? అలాగూ దేవుని సన్నిధిలో ఉండడం అనే అభ్యాసం చెయ్యాలి. ఇది అతి కష్టమైనది. అప్పుడే అన్నీ గుర్తొస్తాయి, అప్పుడే నడుము నొప్పి వస్తుంది, అప్పుడే నిద్ర కూడా వస్తుంది. నిద్ర వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఆలోచనలు వచ్చినా అక్కడ దేవుని సన్నిధిలో నిలవబడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎల్కేజీలో జాయిన్ చేస్తారు స్కూల్ పిల్లల్ని. ఆడు బస్సు ఎక్కినప్పుడు చూడాలి, ఆడు స్కూల్లో ఉన్నప్పుడు చూడాలి. నేను ఇక్కడ ఉండను అంటాడు. ఒరే నువ్వు చదవకపోయి కానీ స్కూల్ అలవాటు అవుతుందిరా ముందు, అంతేనా? లేకపోతే అప్పుడే ఆడు రాసేసి 2వ తరగతి రాగానే ఐఏఎస్ అయిపోయి అనకాపల్లి జిల్లా కలెక్టర్ అయిపోతాడా? అప్పుడు ముందు అలవాటు చేసుకోవాలి వాతావరణాన్ని. స్కూలు వాతావరణం అలవాటు అవుతుంది, స్నేహితులు ఏర్పడతారు, టీచర్లతో పరిచయం ఏర్పడుతుంది. 1 రోజు, 2 రోజు, 3 రోజులు, 4 రోజులు, 4 రోజులు అయిపోయిన తర్వాత వాడే ముందు లెగుస్తాడు. దేవుడికి స్తోత్రం. భక్తి విషయం కూడా అలాంటిదే. నిలవబడలేం, ఎక్కువ సమయం ఉండలేం. మనకు వ్యాపకాలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. దేవుని సన్నిధానంలో నిలబడడం అనేది మొదట సాధన చేయవలసిన విషయం. దానిలో మనకి కష్టం అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, ఉండలేమనిపిస్తుంది, కానీ ఉండాలి. అది ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ఒక్కసారి మనస్సు నిలపడం అనేది మనకు వచ్చిన తరువాత ఎవ్వరు వచ్చి లేపినా మనకు లేకపోద్దు కాదు. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా మనకు లెగబుద్ధి కాదు. మన సమస్య అంతా ఏమిటి తెలుసా? ఈ విషయంలో సాధకం ప్రాక్టీస్ చెయ్యం, కానీ ఊహలు మాత్రం ముంగమూరు దేవదాసయ్య గారిలాగా ఉండాలంటుంది, భక్సింగ్ గారిలాగా ఉండాలనిపిస్తుంది. అవునా? గొప్ప గొప్ప దైవజనులు రాత్రంతా ప్రార్థన చేసినటువంటి డిజిఎస్ దినకరన్ వంటి వారిని చూసినప్పుడు అలా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సాధు సుందర్ సింగ్ గారు రాత్రంతా ప్రార్థన చేసేవారట. అది ఊరికే రాదు. ఆ విషయాన్ని మన మనస్సులో నిర్ణయం చేసుకోవాలి. అది మన మనస్సుకు అలవాటు చెయ్యాలి, సాధకం చెయ్యాలి. చూడండి, లూకా సువార్తలో 21వ అధ్యాయంలో యేసు ప్రభు 37 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆయన ప్రతిదినము పగటియందు
పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మన రక్షకుడు. ఆయన దేవుడై ఉన్నాడు. భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సమస్తమును విడిచిపెట్టి ఒక మనిషి వలె మన మధ్య జీవించాడు. ఆయన ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు మనకి. ఏం చేసేవారు యేసు ప్రభువు? రాత్రివేళ ఒలీవల కొండ దగ్గర గడిపేవారు. తెల్లవారి దేవాలయం దగ్గరికి వస్తే అక్కడ యేసు ప్రభువు మన దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారంట. ఆయన డ్యూటీ ఏంటి ఇప్పుడు చెప్పండి? రాత్రివేళ ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా అక్కడ గడుపుతూ ఉండేవాడంట. ఏం చేసేవాడు? రాత్రంతా కొండ మీద గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభు దేవుడై ఉండి మన రక్షకుడై ఉండి ఆయనకు దైవ సన్నిధిలో గడపవలసిన అవసరం ఏమున్నది? ఏమున్నది? ఆయన ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నారు. ఆ భక్తులకి మాదిరి ఎవరు విడిచిపెట్టి వెళ్ళారు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రతి దినము రాత్రంతా ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ రాత్రంతా కాలము గడుపుచూ ఉండెను అన్నారా? ఉందా లేదా? ఏమన్నదే? రాత్రివేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. కాలము గడుపుచూ ఉండెను. కాలము గడుపుచూ ఉండెనంటే అక్కడ ఏమున్నాయి? దైవ సన్నిధిలో, తండ్రి యొక్క సన్నిధిలో ఆయన నిలబడడం అనేది మనకు కనిపిస్తూ ఉన్నదా లేదా? కనిపిస్తుందా లేదా? ఆయనను మనం మాదిరి పెట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని అదే మాదిరి తన జీవితంలో చూపించాడు. తర్వాత వచ్చినటువంటి విశ్వాసులమైనటువంటి మనకు ఆయన ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. నేను యేసు ప్రభువుని మాదిరిగా పెట్టి నడిచాను, మీకు ఛాలెంజ్, నన్ను మాదిరిగా పెట్టుకొని నడవండి అన్నాడు. మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? మాదిరి అంటే ఏమిటి? ఆయన ఎలాగూ చేశాడో ఆయన శిష్యుడిగా, అపొస్తలుడైన పౌలు గారు కూడా అలాగే చేశారు అని అర్థం. రాత్రంతా ఒక మనిషి ఒంటరిగా చీకటిలో నిలవబడడం సాధ్యమా? కాలము గడపడం సాధ్యమా? అది అలవరుచుకోవాలి, అది సాధకం చెయ్యాలి, అది ప్రాక్టీస్ చెయ్యాలి. మొట్టమొదట మనము సాధకము చేయవలసినటువంటి విషయం, దేవుని సన్నిధిలో నిలవబడడం అనే మెట్టులో ఫస్ట్ పాస్ అవ్వాలి. అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మన మనస్సులు దానికి సిద్ధపడలేదు. సిద్ధపడకపోవడానికి కారణం మన మనస్సులను మనము ఆ విధముగా సాధకం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మనము ఇవ్వకపోయినప్పుడు
మాదిరి గల జీవితాన్ని ఎలాగూ చూపించగలం? అది కష్టతరమైన విషయంగా కనిపిస్తుంది. చూడండి ప్రభు ఏం చెప్తున్నాడో లూకాసు సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. 38 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములోనికి ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువుని మార్తా కుటుంబం ఆహ్వానించింది. యేసు ప్రభు లోపలికి వచ్చారు. ఆయనతో పాటు చాలామంది ఉంటారు. మరియా అనే సహోదరి కూడా మార్తకి ఉన్నది. వారి యొక్క సహోదరుడి పేరు లాజర్. ఈ ముగ్గురు యేసు ప్రభుని బాగా ప్రేమించేవారే. యేసు ప్రభుని ఆహ్వానించినటువంటి మార్తా యేసు ప్రభు లోపలికి వచ్చిన తర్వాత వారికి ఏర్పాట్లు చూస్తూ ఉన్నది. మరియా అనేటటువంటి ఆమె సహోదరి ఒక పని చేసింది. యేసు ప్రభు వస్తే ఆయన పాదముల దగ్గర కూర్చున్నది. దేవుడికి స్తోత్రం. కూర్చొని ఆయన బోధ ఆయన మాటలు వినుతూ ఉంది. మార్త వచ్చింది. నేను ఒక్కదాన్ని పని చేస్తే ఎలాగా, మరియు కూడా పని చేయాలి కదా ప్రభువా, కొంచెం చెప్పవా, ఈమెకి నాతో కూడా పని చేయాలని చెప్పవా అంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూడండి. యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూస్తే, మార్తా మార్తా నీవు అనేకమైన విషయాల మీద విచారము కలిగి నీవు విచారపడి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అన్నాడు. అవసరమైనది ఏమిటి? ఎక్కడ? ఆయన పాదముల దగ్గర కూర్చోవడం, ఆయన మాటలు వినడం. మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. ఒక మాట చెప్పండి, మరి అంత బాధ్యత లేని వ్యక్తిగా మనకు అగపడుతుందా? మరియకు తెలియదా అక్క వెళ్ళి మొత్తం వంటలు వండుతుందని? అంత నిర్లక్ష్య స్వభావం గలదా? యేసు ప్రభువుతోని మార్త వచ్చి మాట్లాడినప్పుడు మరియా ఆ మాటలు విన్నప్పుడు మరియకు కూడా ఆ మాటలు మనస్సులోనికి వెళ్తున్నాయా లేదా? యేసు ప్రభు చెప్తేనే మరియ లెగాలా? పోనీ మార్త వచ్చి
యేసు ప్రభువుతో చెప్పినప్పుడు మరియ లేచిందా? లేచిందా? మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. యేసు ప్రభువు చెప్తున్న మాట ఒక్కటే, ముందు నా సన్నిధిని కూర్చోవడం, నా సన్నిధిలో ఉండడం, నా మాటలు వినడం అనే దాన్ని అభ్యాసం చేసుకోవాలి. మరియ బుర్రకి పూర్తిగా ఆ విషయం ఎక్కింది. పనులు ఉంటాయి. భోజనం కోసం వచ్చాడా యేసు ప్రభు? భోజనాల కోసం వచ్చాడా? దేనికోసం వస్తాడు యేసు ప్రభు? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అతిథి మర్యాద చేయడం అనేది ఉంది. ఒకవేళ యేసు ప్రభు భోజనానికి వస్తే, ఏం మరి ఎక్కడ కూర్చున్నావు, చికెన్ చేస్తున్నాడుగా, వెళ్ళి చెయ్యొచ్చుగా అని ఉండేవాడు. జీవాహారము ఆయన అయి ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రభువు చెప్తున్నాడు, ముందు ఉత్తమమైనది, అవసరమైనది గుర్తించాలి ఒక్కరు. ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే. అది ఏమిటంటే ఆయన పాద సన్నిధి దగ్గర కూర్చోవడం, ఆయనతో సహవాసం చేయడం. ఈ విషయంలో ప్రాక్టీస్ ఉండాలి. ఈ విషయంలో ప్రాక్టీస్ ఉండాలి. ఒకవేళ మార్త గారికి అదే విషయం మీద పూర్తి అభ్యాసము కానీ ముందు నుంచి ఉంటే, కొంచెం పక్క జరిగమ్మా, నేను కూడా ఇక్కడే సిట్టింగ్ చేస్తా అని ఉండేది. ముందు ప్రసంగం అయిపోని తర్వాత ప్రభువా ఏం ఉండమంటావు అని అడుగుండేది. అవునా కాదా? మనస్సు నిలపాలి, అభ్యాసము చెయ్యాలి. కష్టతరముగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఎవరైనా మనుషులే. మార్త మనిషి కాదా? మరి మనిషి కాదా? కాదా? అందరూ మనుషులే. అందరికీ అదే స్వభావం, అదే లక్షణం, అదే వీపు నొప్పి, అదే వాచ్, అదే టైం, అదే మనస్సు. కానీ కొంతమంది దానిని జయించిన వారు ఉన్నారు. దాన్ని జయించడానికి కారణం సాధకం చేశారు, ప్రాక్టీస్ చేశారు, అలవర్చుకున్నారు. మొదట అది సాధ్యపడదు. కొత్తలో బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత, యేసుప్రభు గురించి తెలిసిన తర్వాత కొంతకాలం ఉండొచ్చు. ఎక్కువ ఆసక్తి చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కదా రక్షణ పొందని నాకేమీ తెలియదని ఉన్నవారు కూడా ఉన్నారు. కొంతకాలం వారు ఉంటారు. కొంతకాలం కొంచెం సమయమే దేవునితో గడిపినట్టు కనిపిస్తారు. ఒకవేళ దేవునిలో ఉన్న మాధుర్యం, దేవుని సన్నిధానంలో ఉన్న ఆశీర్వాదం వారికి తెలిసి ఉంటే ఖచ్చితంగా వారు ఆ ప్రాక్టీస్, ఆ సాధన చేసి ఉంటారు. వారు నిలపగలరు. మనం అనుకుంటాం, ఇది ఎందుకు ఎక్కువసేపు చేయడం లేదు, ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థన చెయ్యి. ఎందుకు చేస్తాడు? వాడు మనస్సును సాధకము చేస్తేనే సాధ్యపడుతుంది. మనకు అవసరాలకు ప్రార్థన గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అవసరమైతే 5 గంటలు కూడా చేస్తాం, దాని గురించి మాట్లాడటం లేదు. యేసుని వెంబడించడంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెప్తూ, దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. ఆ సాధకం చేయవలసినటువంటి విషయాల్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుని సన్నిధానములో ఆయనతో సహవాసం వ్యక్తిగతముగా చేయడం. ఏంటది? దేవుని సన్నిధానములో వ్యక్తిగతముగా చేయడం. మీరు ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో యేసు ప్రభు యొక్క క్రైస్తవ్యం లోకంలోనికి వచ్చిన తర్వాత గొప్ప దైవజనులు, గొప్ప భక్తులు అనిపించిన వారిని ఎవరినైనా తీసుకోండి, ఏ ఉదాహరణైనా తీసుకోండి, ఏ దైవజనుడినైనా తీసుకోండి, వారి యొక్క మొదటి జీవితాన్ని గమనించండి. వారు భక్తి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్తున్నప్పుడు వారి జీవితంలో కలిగే మార్పులను మీరు గమనించండి.
వారి జీవితంలో జరిగినటువంటి మార్పులను గమనించండి. అత్యున్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్తున్నటువంటి ఆ దైవజనులను మీరు గమనిస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. వీరు మొదట ఇలా ఉన్నారే, ఈ దైవజనుడు ఈ స్థాయిలోనికి చేరడానికి ఏమి కారణమయ్యినది? అదే దేవుని కృప అతన్ని రక్షించింది. అదే దేవుని కృప నన్ను రక్షించింది. అదే దేవుని కృప అతన్ని ప్రేమిస్తూ ఉన్నది. అదే దేవుని కృప నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నది. ఈ దైవజనుడు ఎందుకు ఇలాగో ఈ ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు అని మీరు మనము మనస్సు పెట్టి ఆలోచన చేస్తే వారి జీవితములో ఈ సాధకము, ఈ ప్రాక్టీస్ కనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తరువాత మొట్టమొదట ఈ విషయాన్ని కానీ ప్రాక్టీస్ చేస్తే అతడు వారికే కాదు అందరికీ ప్రయోజనకారిగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ఆయన సన్నిధిలో నిలవబడడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే అది సాధ్యపడదు. చూడండి, నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. 28 నుంచి చదువుదాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా ఫాస్ట్ గా చదువు. శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనక వారు అతన్ని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాటలాడెను. అటు తర్వాత ఇశ్రాయేలందరూ సమీపముగా సినాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషేను దేవుడు పిలిచాడు. పిలిచిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి రప్పించాడు. దేవుడు చెప్పాడు, మోషే నీవు ఈ కొండ మీదకి రావాలి, నేను ఇక్కడ ఆజ్ఞలిస్తాను అని చెప్పాడు. మొదటిసారి దేవుడు తన వ్రేలుతో రాసినటువంటి ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. కానీ అంతలోనే ఇశ్రాయేలు ప్రజలు క్రిందన ఒక పోత విగ్రహం చేసుకోవడం వలన మోషే అన్న ఆ దైవజనుడు ఆ పలకలు కొండ మీద నుంచి పడవేస్తాడు. ఆ 2 పలకలు పగిలిపోతాయి. మరలా ప్రభు అయినటువంటి దేవుడు
మోషేతో మాట్లాడతాడు. మోషే, మొదట చేసినటువంటి పలకల వంటి పలకలు మరలా చేసుకొని ఈ పర్వతం మీదకి రా అని చెప్తాడు. ఆ పలకలు చేసుకొని మోషే అన్న ఆ దైవజనుడు ఆ పర్వతం మీదకి వెళ్తాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 28వ వచనములో ఏమున్నది? అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. చాలు. 40 రాత్రి పగళ్ళు మోషే అనే దైవజనుడు ఒక పర్వతం మీద ఉన్నాడు. తాగలేదు, తినలేదు. 40 రోజులు ఉపవాసముతో పూర్తి స్థాయిలో ఉన్నాడు. అంతవరకు ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తులో నుంచి రప్పిస్తున్నటువంటి ఆ ప్రభువైన దేవుడు మోషేతో మాట్లాడారా లేదా? ఒక పొద కాలిపోతున్నప్పుడు ఆ పొద ఎందుకు కాలిపోలేదు, ఆ పక్కకి వెళ్ళి చూస్తానని అనుకునేటప్పుడు, మోషే, నేను అబ్రహాము దేవుడనని, ఇస్సాకు దేవుడని ప్రభువు చెప్పలేదా? నీవు వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలను, నా ప్రజలను తీసుకురావాలని బాధ్యతను అప్పగించలేదా? ఆయన చేతికి కర్రను అప్పజెప్పలేదా? అనేక సార్లు మోషే అనే దైవజనుడితో మన ప్రభు అయిన దేవుడు మాట్లాడాడా లేదా? అనేక సందర్భాల్లో అద్భుతాలు చేయించాడా లేదా? అనేక సార్లు మాట్లాడినటువంటి అదే దేవుడు, జాగ్రత్తగా ఆలోచించాలి, అదే దేవుడు ఇప్పుడు మోషేతో సీనాయి పర్వతం మీద, సీనాయి పర్వతమేనా? సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసము చేస్తునేటప్పుడు ఎవరు ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. మోషేతో పాటు ఎవరు ఉన్నారు? దేవుడైన యెహోవా కూడా అక్కడ ఉన్నాడు. అదే మనం 28వ వచనంలో చూస్తున్నాం. చదవండి. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. యెహోవాతో కూడా 40 రాత్రులు పగళ్ళు తిండి లేకుండా ఒక పర్వతం మీద పలకలు పట్టుకొని దైవజనుడైనటువంటి మోషే అక్కడ నిలిచి ఉన్నాడు. అక్కడ మోషే మాత్రమే లేడు, మన ప్రభువును, సర్వసృష్టికర్త అయినటువంటి ప్రభువు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ. రాసిన ఆజ్ఞలెన్ని? 10. ఎన్ని పలకలు తెమ్మన్నాడు? 2. దీని మీద ఒక 5, దీని మీద ఒక 5. నేనొక సాధారణమైన ప్రశ్న అడుగుతాను, ఆలోచన చేయండి. అంతకుముందు అదే దేవుడు 10 ఆజ్ఞలు రాయించాడా లేదా, రాశాడా లేదా తన వ్రేలుతో? ఇప్పుడు మళ్ళా 10 ఆజ్ఞలు రాయడానికి ఎన్ని రోజులు కావాలి? నన్ను అడిగితే 5 నిమిషాలు రాసేస్తాను, ఈ చేత నా చేత. దేవుడికి స్తోత్రం. నేనేం మర్చిపోయానా? దేవుడు మర్చిపోతాడా? అదే దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు 10 ఆజ్ఞలు రాయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి. గట్టిగా మాట్లాడితే 10 నిమిషాలు కూడా పట్టదు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. 10 నిమిషాలైనా పడుతుందా? కొండ ఎక్కడానికి మోషే గారికి సమయం పడుతుందేమో, కానీ ఆజ్ఞల్లా రాసి పంపించాలంటే దేవుడు తలుచుకుంటే 1 నిమిషంలో కూడా అయిపోతుంది. మరి ఆ ప్రభు అయిన దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు మోషేను కొండ మీద ఉంచడానికి కారణం ఏమిటి? ఇప్పుడు చెప్పండి.
అవసరం అవన్నీ అన్ని రోజులు? అంతకుముందు రాసే కదా ప్రభు, ఇన్ని రోజులు ఎందుకు నాయన? అప్పుడు కూడా ఫాస్టింగ్ చేశాను కదా. ఆ మాటలేదు రాస్తే నేను కిందకి వెళ్ళిపోతాను కదా అనుకోవాలా? 40 రోజులు వెయిట్ చేయించి 40 రోజు రాశాడా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పలకలు తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు, పలకలు తీసుకొని వెళ్ళాడు. ఇంకా చాలా విషయాలు దేవుడు దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు చూపిస్తున్నటువంటి మాదిరి ఒక్కటే. ఆ దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు చెప్పుతున్నది ఒక్కటే, నా సన్నిధిని నిలవబడాలి, నా సన్నిధిని నిలవబడాలి, నాతో ఉండడానికి అలవర్చు పడుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి 10 ఆజ్ఞలు రాయడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. ఇలా అన్నాడంటే రాస్తాడా? ఇలా వీలుతాను అన్నాడంటే మన టైం వేరే, ఆయన టైం వేరే. ఇలా అంటే అయిపోతుంది. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషేతో ఉన్నాడు అని మనకు కనిపిస్తూ ఉంది. ఉన్నారా లేదా? ఏకాంతముగా వ్యక్తిగతముగా దేవుని సన్నిధిలో ఉండే అనుభవం అభ్యాసపడాలి. ఆ అభ్యాసము చెందిన వ్యక్తిలో మార్గదర్శి, మనకి మాదిరి దైవజనుడైనటువంటి మోషే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి అంత సమయం అవసరం లేదు, కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడో మనం ఆలోచించాలి. మోషే అనుకోకపోవచ్చు ఎంతకాలం ఎందుకు ప్రభువా అని, కానీ దేవుడు అనుకోవచ్చు కదా, అరే నా భక్తుడు ఆల్రెడీ 80 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని ఇప్పుడు ఉపవాసాలతో నేను ఉంచడం అవసరమా? ఈ వ్యక్తికి ఉపవాసాలు ఉంచడం అవసరమా? ఈ వ్యక్తికి ఇంతకుముందు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఇప్పుడు కూడా నేను ఇస్తాను, వెంటనే పంపించేస్తాను, ఇతన్ని ఎందుకు ఆయాసపరచడం అని అనుకోవాలా? అనుకోకూడదా? అనుకోవాలనుకోకూడదా? అనుకున్నాడా? దేవుడు ఎప్పుడు అలాగ ఆలోచించడు. దేవుడు కోరుకున్నది ఒక్కటే, మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానిలో సాధన చేసేవారే చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. దైవజనుడైనటువంటి మోషేకు అది అలవాటు ఉంది. అది సాధకము చేసిన వ్యక్తి దైవజనుడైనటువంటి మోషే. మనకు ఆ అలవాటు లేదు కనుక మనం చెయ్యలేము. మనము దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే, దాన్ని సాధకము చేయగలిగితే మనము కూడా ఆ విధంగా ఉండగలం. కొంపదీసి మీరు 40 రోజులు 40 రాత్రులు చేశారు, నమస్కారం, అలా చేయకండి. నేను చెప్పేది ఉపవాస ప్రార్థన గురించి కాదు. దేవుని సన్నిధానములో దేవుడు అవసరానికి మించి ఎందుకు మోషేను నిలబెట్టాడు? అదే 10 ఆజ్ఞలను అంతకుముందు ఇచ్చినటువంటి అదే దేవుడు అంత సమయాన్ని నా సన్నిధిలో మోషేను ఉంచాలని ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే అది అవసరం. అది మనకు కూడా అవసరం. మనం అనుకుంటాం దైవభక్తి సాధన, దేవుని సన్నిధానంలో గడపడం అనేది ఏ ప్రయోజనం ఉండదని. కానీ దానివల్ల ప్రయోజనాలు అనేకమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ జీవంలో, ఈ భూమి మీద నీవు జీవించు కాలమంతా దానికి ఉపయోగపడుతుంది. రాబో జీవంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ జీవంలో ఎవరికి ఉపయోగపడుతుందంటే మనకే కాదు, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను నన్ను ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషేకు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు, మోషే గారు కొండ దిగి వస్తుంటే కింద ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళకి అనిపించింది, మోషేనా కాదా?
మోసేనా, ఈ మోసేనా కాదని చెప్పి వాళ్ళు వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఆ వాక్య భాగం చదవండి. తన ముఖము మీద ముసుగు వేసుకొనెను కాదు, తన మేని ప్రకాశించడం. 29వ వచనం చదువు. అతడు ఆ మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి ఇప్పుడు ఆలోచించండి. మోషే యొక్క ముఖం వెలిగిపోతా ఉంది. ఎందుకు వెలిగింది? దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మోషే యొక్క ముఖం పెద్ద వెలుగుతో నిండబడింది. ఈ చర్మము అంటే మేని అంటే చర్మం. తెలుగు మాస్టర్, మేని అనగా మేని తాత్పర్యం చర్మం, శరీరం. ఈ చర్మం వెలిగిపోయిందంట. వెలిగిపోతే కింద చూసి ఏం చేస్తున్నారు? చదువు. అతని సమీపింప వెలిచిరే. నాయన ఈయనెవరు? దేవదూత లేకపోతే మన మోషే గారా లేకపోతే ఇంకెవరా? మోషేలాగే ఉన్నాడు, కానీ మొహం అయితే వెలిగిపోతూ ఉంది, చర్మం అంతా వెలిగిపోతూ ఉంది అని చెప్పి అతను సమీపింప వెలిచిరంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఆయన వస్తుంటే ఈ అడుగులు వెనక్కేసుకుంటూ పోతున్నారు. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. అతని మేని ప్రకాశించింది ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల కాదు, ఇమాని హ్యాండ్సమ్ వల్ల కాదు. దేవుని యొక్క ప్రభావముతో ఒక వ్యక్తిని నింపుతాడు. ఇది విషయం. దేవుని సన్నిధానములో నిలిచిన వ్యక్తిని దేవుడు తన ప్రభావ శక్తులతో నింపుతాడు. ఈ విషయం మైండ్లోకి ఎక్కితే మనం కూడా దాన్ని కోరుకుంటాం. దేవుని ప్రభావం ఎవరి మీద పడింది? మోషే మీద పడింది. ఇప్పుడు ఒక ప్రశ్న. అదే మోషే అనే దైవజనుడితో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు, అవునా కాదా? అప్పుడు మేని ప్రకాశించిందా? శరీరం ప్రకాశించిందా? కానీ అదే దైవజనుడు 40 రోజులు రాత్రి పగళ్ళు కొండ మీద ఏకాంతముగా దేవుని సన్నిధానములో గడిపినప్పుడు శరీరం ప్రకాశించింది అని కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏమిటి? ఎందుకంటే దేవుణ్ణి సమీపించే కొలది మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన ప్రభావముతో ఆ వ్యక్తులను నింపుతాడు. దేవుడు తన ప్రభావంతో ఆ వ్యక్తులను నింపుతాడు. అది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా నిజం. తెలుసా? ఆ రోజుకే కాదు, ఈ రోజు కూడా అది నిజం. ఒకవేళ మనం యేసు ప్రభువుని గాని నిజంగా అర్థం చేసుకుంటే మనం ఏం కోరుకుంటామో తెలుసా? ఆ మోషే దైవజనుడి యొక్క చర్మం ప్రకాశించిందే, నాకు అలాంటి చర్మం కావాలి అనుకో. దేవుడి స్తోత్రం. చర్మాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ లోకంలో అనేక మందికి ప్రయోజనకారిగా నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏది జీవితం ధన్యకరమైన జీవితం? ఎవ్వడికి ఉపయోగపడని జీవితం ధన్యకరమా? అనేక మందికి ఉపయోగపడే జీవితం ధన్యకరమా? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దైవ సన్నిధానములో ఆయన 40 రోజులు ఉండిపోయాడు. ఒక వ్యక్తి 40 రోజులు ఉండిపోతేనే మేని ప్రకాశించింది, చర్మం ప్రకాశించింది. అతని ముఖాన్ని చూస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు అడుగడుగు వెనక్కి వెళ్తుంటే జీవితాంతం ఒక భక్తుడు, ఒక భక్తురాలు యేసు ప్రభువును వెంబడించిన వ్యక్తి గాని ఒకవేళ గాని దేవుని సన్నిధానంలో గడిపితే అతని పరిస్థితి ఏమిటి చెప్పండి? అతని పరిస్థితి ఏమిటి? అతని దగ్గరికి వెళ్ళగలరు? ఎవరైనా ఎవ్వరు వెళ్ళలేరు.
అతనిని దేవుడు తన ప్రభావ మహిమలతో నింపుతాడు. దేవుడు అట్టి వారిని తన కోసం ఉపయోగించుకుంటాడు. ఈ జీవితకాలం అంతా దేవుని యొక్క దక్షిణాస్తం అతని మీద కనిపిస్తుంది. ఈ జీవితకాలం అంతా దేవుని యొక్క బలమైన హస్తం అతని వెనక ఉండడం కనిపిస్తుంది. వారు అనేక మందికి ప్రయోజనకారిగా ఉంటారు. మీరు తెలివైన వాళ్ళు అయితే ఏం కోరుకోవాలి? అది కోరుకోవాలి. ముంగమూరి దేవదాస్ అయ్య గారు పేరు విన్నారు కదా, దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. ఆ దైవజనుడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం గల వ్యక్తి. ఈయన కూడా మన తెలుగు ఆయనే. ఆయన గురించి చాలా సాక్ష్యాలు మనకు వినిపిస్తాయి. ఒకరోజు ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఈయన కూడా ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు. రాత్రి పగళ్ళు ప్రార్థన చేసే వ్యక్తుల జాబితాలో ఉన్న వ్యక్తి ఈయన, దైవజనుడు. ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండ మీదకి వెళ్ళాడు. వస్త్రాలు వేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చాలాసేపు చేస్తూ ఉన్నాడు. కిందకి దిగాడు. ఆ పక్కన ఒక కాలువ ఉందంట. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళి ఈ బట్టలను విప్పి స్నానం చేసి బయటికి వచ్చి తన దగ్గర ఉన్న వేరే బట్టలు వేసుకొని, ఈ బట్టల గురించి మర్చిపోయారు. మనకైతే చెప్పులు, బట్టలు, పిన్నీసులు అన్ని జ్ఞాపకం ఉంటాయి. కానీ దైవ ధ్యానంలో ఉన్న వ్యక్తులకి ఏముంటాయి? అదే పరధ్యానంలో ఉన్నాడేమో బహుశా దైవజనుడు. అలా వెళ్ళిపోయాడు. ఆ పక్కనే ఎవరో బహుశా గొర్రెలో మేకలో కాసుకుంటున్నటువంటి వ్యక్తి కావాలా చూశాడు. అరే, ఈ బట్టలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, ఈ బట్టలు వస్త్రాలన్నీ బాగున్నాయి కదా, ఆయన వెళ్ళిపోయాడు కనుక వీటిని నేను ఉపయోగించుకుంటానని చెప్పి ఆ వస్త్రాలు తీసుకొని వాళ్ళ ఇంటికి పట్టుకొని వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళ భార్యకి ఇచ్చాడు. ఇవి కొంచెం ఉతుకమ్మా, నేను వేసుకుంటాను అనుకున్నాడు. దేవుడి స్తోత్రం. మళ్ళా తిరిగి ఇవ్వడానికి కాదు, వేసుకోవడానికే. ఉతుకమ్మా అంటే ఆవిడ ఉతుకుతూ ఉందంట. ఉతుకుతూ ఉండగానే దేవుడు అద్భుతమైన స్వస్థత అతని భార్యకు దేవుడు ఇచ్చాడంట. ఏమైందో తెలుసా? ఆమెకి కుష్ఠరోగం అంట. ఎప్పుడైతే ఈ వస్త్రాలను ఆమె ఉతుకుతూ ఉందో ఆమెకి స్వస్థత రావడం ప్రారంభించిందట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను మూఢ భక్తి గురించి చెప్పడం లేదు, నిజమైన భక్తి గురించి చెప్తున్నాను. ఆ వస్త్రాలను తన ప్రభావంతో నింపాడు. ఎవరు? ప్రభు నింపాడు. ఎందుకు? ఆయన దైవ సన్నిధానంలో ఉండడం వలన, ఆ ప్రభావం ఆ దైవజనుడి మీద ఉండడం వలన ఆ వస్త్రాలు ముట్టినప్పుడు కుష్ఠరోగం కూడా పోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఏమైనా వెళ్ళి కుష్ఠరోగమా యేసునామంలో పో అని ప్రార్థించాడా? యేసు ప్రభు దేవుడమ్మా, బైబిల్లో నీకు తెలుసా కుష్ఠరోగులను స్వస్థపరిచాడని ఎప్పుడైనా బోధించాడా? నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా, అంతా మేలే చేస్తాడు, యేసు ప్రభు గొప్ప దేవుడని ప్రకటించాడా? తర్వాత ఎప్పుడైతే కుష్ఠరోగం పోయిందో వాళ్ళిద్దరికీ ఆలోచనలు పడ్డారు. ఈ బట్టలు ఒక వ్యక్తి ఆ కొండ మీద ప్రార్థన చేసుకున్నటువంటి వ్యక్తివి, ఆ వ్యక్తికి బట్టలు ఇచ్చేద్దాం, రేపు ఆ వ్యక్తిని కలవాలని చెప్పి బట్టలు పట్టుకెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? కాబట్టి ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్నారంట. ఎందుకు? ఆ యేసు ప్రభు పరిచయం కోసం. దేవుడికి స్తోత్రం. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేయగలమా? కొండ మీదకి వెళ్ళి ఒక గంట చేయగలమా? పోనీ ప్రార్థన చేయకపోయినా ప్రభువా నాకు ఇది అలవాటు అవ్వాలి అని చెప్పి అలా ఉండగలమా? అది ఉండలేము, ఇది చెయ్యలేము. మరి ఏం చేద్దామని? ఎవరికి ఉపయోగపడతాం? దేవుడు చూడండి, వారు మనలాంటి వ్యక్తులే, వారు మనలాంటి స్వభావం గలవారే. ఏలియా గురించి చెప్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏలియా మన వంటి స్వభావం గల వ్యక్తి, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షమే పడకుండా అయిపోయిందండి. వర్షాన్ని ఆపగలమా మన ప్రార్థనతో? ఇప్పుడు వర్షం వచ్చినట్లు చేయగలమా? ఎందుకంటే
వారు ఒక సాధకం చేశారు. వారికి తెలియదు దేవుడు వారి ద్వారా అటువంటి అద్భుత క్రియలు చేయిస్తాడని. వారికి తెలియలేదు, వారికి తెలియదు, వారు ఎన్నడూ ఆశించలేదు. కానీ మోషేకు ఎలాగైతే తన శరీరం ప్రకాశించిందని మోషేకు తెలుసా? చదవబడిన వాక్యంలో చూసాం. మోషేకు తెలుసా? తెలియదు. పోనీ దైవజనుడైనటువంటి ముంగమూరు దేవదాసయ్య గారికి తెలుసా? నేను ఇక్కడ బట్టలు ఇచ్చి పెడితే ఎవరో పట్టుకెళ్తారు, కుష్ఠరోగం పోద్దని తెలుసా? తెలియదు. ఇవి అనుకోకుండా దేవుడు జరిగించే అద్భుత క్రియలు. ఇది కేవలం ఆయన సన్నిధానంలో ఎక్కువగా గడిపే వారి జీవితంలో కనిపిస్తుంది. ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపాలి అంటే అది ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. మామూలుగా రాదు. చెప్పాం కదా, ఎవరికి ఊరికే రాదు. భక్తి కూడా ఊరికే రాదు. దాన్ని అభ్యాసం చేయాలి, నిమగ్నం చేయాలి, నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనస్సును జయించాల్సి ఉంటుంది, శరీరాన్ని జయించాల్సి ఉంటుంది, ఆలోచనలు జయించాల్సి ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఇంకా దైవ సన్నిధిలో నుంచి ఎన్నడూ బయటికి వెళ్ళాలన్న కోరిక, ఆలోచన కూడా మనకి ఎప్పుడు రాదు. ఒక వ్యక్తి ఇలాగ వెళ్ళి, ఒక జమ్ములాగా వెళ్ళి ఇలా కూర్చొని ప్రభువా ప్రభువా అని ఎంతవరకు ఉండగలడు? ఎంతవరకు ఉండగలడు? అతను మనస్సును సాధకము చేసినంత వరకు అతడు ఉండలేడు. అసాధ్యమైన విషయం, అది ఎన్నటికీ జరగదు. దానికి దేవుడి యొక్క సేవకుడు అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, ఓ తిమోతి, దైవ భక్తి సాధనలో నీకు నువ్వే సాధకం చేసుకో. ఉండాలి, ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొదట సాధ్యపడదు, అలవాటు ఉండదు, మనస్సు ఆలోచనలు తిరుగుతుంటాయి, చూడాలని ఉంటుంది, వినాలని ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. కానీ ఎవరైతే సాధకం చేస్తారో, తమ మనస్సును ఎవరైతే నిలుపుతారో వారు ధన్యులవుతారు. అట్టి వారి చేత దేవుడు అద్భుతమైనటువంటి క్రియలను చేస్తాడు. అట్టి వారు వారికే కాదు, అనేక మందికి ప్రయోజనకారిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము. ఎన్నో కొరింథీ? 2వ కొరింథీ 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేజు చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఇదేంటి? తర్వాత మోషే గారు ముసుగు వేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ దైవ సాన్నిధ్యంలో ఉండేటప్పుడు ముఖం ప్రకాశించింది, శరీరం ప్రకాశించింది. ఎప్పుడైతే అక్కడ కాకుండా, ఏకాంతంగా కాకుండా వేరేగా ఉంటున్నారో ఆ ముఖం యొక్క ప్రకాశం ఏమవుతుంది? తగ్గుతూ రావడం మనం గమనిస్తాం. అందుకే ఒక జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి జీవితంలో ప్రతి క్షణము దేవునితో ఉండాలని ఆలోచన చేసి దానికి ప్రాక్టీస్ చేయాలి, దానికి సాధన చేయాలి. అప్పుడు దేవుడు వారిని తన ప్రభావంతో నింపుతాడు, తన ప్రభావంతో నింపుతాడు. ఆ దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారే కాదు, చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు గారితో కూడా దేవుడు అద్భుత క్రియలు చేయించాడు. చూడండి, అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. పౌలు గారు వేసుకున్నటువంటి చేతి రుమాలు పట్టుకున్నారు కదా, చేతి రుమాలు గాని నడికట్టులు గాని, అంటే బెల్ట్ లాంటివి నడికట్టు కట్టుకోవడం అలవాటు వస్త్రధారణలో, అది గాని ఎవరైనా తెచ్చి రోగాలున్న వారి దగ్గరికి, దయ్యాలు పట్టిన వారి దగ్గరికి తీసుకొని వస్తే ఆ రోగాలు వారిని విడిచిపోయేవంట.
దయ్యాలు కూడా పారిపోయావంట, పారిపోయాయి. పౌలు గారు వచ్చారా? పౌలు గారు వచ్చారా? చాలా. ఆయన వేసుకున్న వస్త్రములు, నడికట్లు, చేతి రుమాళ్ళు. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలాగ జరిగింది అంటే ఒకటి, వారు దేవుని యొక్క ప్రభావంతో నింపబడ్డారు. దేవుని యొక్క ప్రభావంతో నింపబడ్డానికి కారణం దేవుని సన్నిధానంలో రాత్రింపగళ్ళు నిలిచి ఉండే వ్యక్తులు. దేవుని సన్నిధానంలో రాత్రింపగళ్ళు నిలిచి ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అది వెంటనే రాదు, వస్తే పోదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకెందుకంటే ఇంకేమి మంచిది కాదనిపిస్తుంది, ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. అదే యేసు ప్రభు అపొస్తలుడైన పౌలు గారి యొక్క వస్త్రములు తాకినప్పుడు స్వస్థత కలిగించినటువంటి అదే దేవుడు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి దైవజనుడైనటువంటి మనం ఉదాహరణగా తీసుకున్నటువంటి దేవదాసయ్య గారి యొక్క వస్త్రములు తాకినప్పుడు స్వస్థత కలిగించాడా లేదా? దేవుడు మారాడా? దేవుని శక్తి మారిందా? దేవుడు ప్రభావం మారిందా? దేవుని వాక్యం మారిందా? మారవలసింది ఒక్కటే, మన మైండ్ సెట్ మారాలి. అనేక మందికి ఉపయోగపడతారు, ఈ జీవిత కాలం కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిరంతరము దైవ సన్నిధిలో ఉండేవారికి దేవుడు ప్రతిదానికి సమాధానం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏ పరిస్థితిలోనైనా సరే దేవుడు ఉన్నాడనే ధైర్యం వారికి ఉండదా? దేవుడు వారికి సహాయం చేయడా? వారి జీవితంలో దైవభక్తి ఉపయోగపడదా? ఇటువంటి వారు అనేక మందికి ఉపయోగకరంగా ఉండరా? ఇప్పుడు చెప్పండి, దైవభక్తి సాధనలో మొదటి విషయం దేవుని సన్నిధానంలో నిలిచి ఉండడానికి ప్రయత్నించడం. ఈ మొదటి మెట్టు మనం కానీ పాస్ అయితే ఇక్కడ ఉన్న అందరినీ కూడా దేవుడు గొప్ప సేవకులుగా, ప్రవక్తలుగా ఉపయోగిస్తాడు. దేవుడికి స్తోత్రం. అనేక మందిని ప్రభావితం చేసే వ్యక్తులుగా దేవుడు ఉంచుతాడు. అనేక మందికి నిన్ను మాదిరిగా ఉంచుతాడు. అనేక మందికి దేవుని యొక్క శక్తిని ప్రకటించే వ్యక్తిగా నిన్ను ఉపయోగిస్తాడు. మనం ఆలోచన చెయ్యాలి. మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందినటువంటి మనము దేని మీద దృష్టి పెడుతున్నాం? దైవభక్తి సాధనలో మన దృష్టి ఉన్నదా? నిజముగా దేవుని సన్నిధానంలో ఉండాలనే కోరిక, ఆశ మనలో ఉన్నదా? దానికోసం మనం సాధన చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, నిలబడాలనే ఆలోచన, ఆశ అయినా ఉన్నదా? మనం కొంతమందికైనా దేవుని కొరకు ఉపయోగపడాలనే వ్యక్తులుగా ఉన్నామా? పౌలు గారికి కూడా తెలియదు నడికట్లు, వాచీలు కాదు, రుమాలు పట్టుకొని వెళ్ళేటప్పుడు నా రుమాలు ఎవరికో స్వస్థ కలిగిస్తాయని పౌలు అనుకుంటారా? అనుకోరు. వేడి ప్రకాశిస్తుందని అనుకోరు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు వారిని తన ప్రభావంతో నింపుతాడు, అనేక మందికి మార్గదర్శిగా ఉంచుతాడు. దేవుని సన్నిధానంలో గడపడానికి, మన మనస్సు నిలబడానికి మనం సాయశక్తిలా ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, నిజముగా దైవభక్తి గొప్ప లాభసాధకమైనది ప్రభువా. ఇదిగో ప్రభువా, మా కొరకే కాదు ప్రభువా, అనేక మంది కొరకు మేము ఉపయోగపడే వ్యక్తులుగా ఉండడానికి, నీ సన్నిధానంలో గడిపినప్పుడు నీ ప్రభావంతో నింపుతావని నీ వాక్యంలో సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. నేడు ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేయండి ప్రభువా. నీతో ఉండడానికి, నీతో సమయం గడపడానికి, పరిశుద్ధుడైన దేవా, నీతో సమయం గడపడానికి, ప్రతిదినము మేము అభ్యాసం చేసుకోవడానికి, మా మనస్సు నిలుపుకోవడానికి మీరు సహాయం చేయమని, మీ ప్రభావాలతో మమ్మల్ని నింపమని, మీ పరిచయలో మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.